హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మన ఛానల్లో పాలీసెట్ రిజల్ట్స్ అయితే మనకి ఏపీలో మే 8న అయితే రిలీజ్ అవ్వటం జరిగింది. మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపైన ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియో చేయబోతున్నాను. ఎందుకు రిజల్ట్స్ వచ్చినా కానీ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేయలేదు అనే దానిపైన కూడా ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం 2023లో జరిగిన పాలీసెట్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి అయితే చూద్దాం. మనకి 2023లో వచ్చేసరికి 20th మే అయితే రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ అనేది 25 నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి 2024లో వచ్చేసరికి 8th అయితే రిజల్ట్స్ డిక్లేర్ అయితే చేయడం జరిగింది. బట్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకపోవడం జరిగింది. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి చూస్తున్నట్లయితే రేపు ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి ఏపీలో. సో దానివల్ల అయితే కౌన్సిలింగ్ డేట్స్ని ఇంకా అయితే విడుదల చేయకపోవడం జరిగింది. నేను ఒక వెబ్సైట్ని రిఫర్ చేస్తే ఆ వెబ్సైట్లో వస్తున్న డేట్స్ చూస్తున్నట్లయితే మనకి మే 8th అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. పాలీసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ అనేది మే టు జూన్ మధ్యలో జరగడం జరుగుతుంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మే ఎలక్షన్స్ అయిపోయిన ఒక 2-3 రోజుల్లో అయితే ఈ పాలీసెట్ ప్రాసెస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అని అయితే జరుగుతుంది. దీంట్లో అయితే ఫైనల్ పేజ్ కూడా ఉండటం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అండ్ అదర్ ప్రొసీడింగ్స్ వచ్చేసరికి మొత్తం ఆగస్టులోపు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజెస్కి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేలాగా అయితే ఏపీ టెక్నికల్ బోర్డ్ అయితే అన్ని పనులు చేస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చూశారు కదా, మరి ఇదైతే ఉన్న ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ ఏదో చెప్పేస్తున్నానని కాదు, నేను ఆల్రెడీ టెక్నికల్ బోర్డుకి ఈ కాల్ అయితే చేయడం జరిగింది. టెక్నికల్ బోర్డు వాళ్ళకి నేను కాల్ అయితే చేయడం జరిగింది. ఇదిగోండి ఈ 3 కాల్స్ ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ బోర్డ్ దానికి చేయడం జరిగింది. బట్ ఎక్కడ నుంచి కూడా రెస్పాన్స్ అయితే లేదు. మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఈసారి రెస్పాన్స్ వచ్చినట్లయితే కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు కరెక్ట్గా అయితే ఇంకో వీడియో చేసి పంపిస్తాను. ఓకే, ఈరోజు వీడియోలో అయితే ఇది మొత్తానికి. మరి టెక్నికల్ బోర్డు వాళ్ళని మళ్ళీ కాల్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరవేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎంతో కంటెంట్ని మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.